సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్తే. నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో మనం చూసాం. అనసూయ కావచ్చు, శ్రీపాద చిన్మయి ఇంకా చాలామంది కౌంటర్లు ఇచ్చిన పరిస్థితుంది. ఆ తర్వాత శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. అసలు ఈ ఎపిసోడ్ గురించి ఇంకొంచెం లోతుగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది, అలాగే సినిమా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు పూజారి గారు. సార్ నమస్తే. సార్, నటుడు శివాజీ ఆయన గతంలో కూడా మగపతి క్యారెక్టర్ చేశారు. అప్పటి నుంచి కూడా మహిళలు వస్త్రధారణ, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంచిగా వేసుకోవాలి. సావిత్రి గారి పేరు ఉదహరించారు, సౌందర్య గారి పేరు ఉదహరించారు, ఇప్పుడు రష్మిక మందన, వీళ్ళందరూ చాలా బాగుంటున్నారు. సినిమా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటేనే బాగుంటుంది, అదే అందం అని కూడా మాట్లాడారు. ఆ తర్వాత 2 పదాలు ఏవో దొరిని దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పారు. కానీ దీన్ని అనవసరంగా ఇంత పెద్ద రాద్ధాంతం చేశారా కావాల్సుకుని? ఎలా చూస్తారు సార్ ఈ ఎపిసోడ్ని? అది నేను కూడా చూసిన దాన్ని. చూసిన తర్వాత నేను శివాజీ గారితో మాట్లాడడం కూడా జరిగింది దానిపైన. ఓకే. మాట్లాడినప్పుడు కూడా తను చాలా స్పష్టంగా నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు అయితే చాలా బాధపడ్డాడు. ఆ పదాలు దొరలాల్సింది కాకుండా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో నేను ఆ పదాలు కొద్దిగా ఓవర్గా ఫ్లో అయిపోయి మాట్లాడాల్సి వచ్చింది. ఆ పదాలు మాట్లాడాల్సింది కాకుండా కాబట్టి ఆయన నిజంగా చాలా బాధపడ్డాడు వాస్తవానికి కూడా. దాన్ని మనం ఖచ్చితంగా అంత బాధపడుతున్నాడు కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయి కాబట్టి దాన్ని మనం క్షమించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ని చెప్పే విధానాన్ని బట్టి మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కనుక తీసుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్ని బేస్ని బట్టే మనం ఆ దేశం ఎట్లాంటిది, ఏం చేస్తారు, ఎట్లుంటుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. మనకు ప్రధానంగా భారతదేశానికి వచ్చినప్పుడు ఏంటంటే మన భారతదేశ సంస్కృతి అనేది ఈ ప్రపంచంలోనే ద రిచెస్ట్ కల్చర్ అని చెప్తాను. 100% చెప్తాను. ఎందుకంటే నేను ఒక 32 దేశాలు తిరిగినా కాబట్టి చెప్తున్నాను. తిరగకుండా చూడకుండా చెప్తాను. నేను ఇప్పటికి కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒక కంట్రీ పోతాను. నేను ఎవ్రీ మంత్ ఐ విల్ గో ఏదో ఒక కంట్రీ. సో మన భారతదేశంలో మన కల్చర్ ప్రకారం ఏంది అంటే ఆడపిల్లలు ఎప్పుడైనా కూడా నిండుగా చీర కట్టుకున్నా లేకపోతే లంగావని వేసుకున్నా వాళ్ళు నిండుగా కప్పుకుంటే అందంగా ఉంటారు జనరల్గా. ఆ విషయాన్ని ఆయన దాని అభిప్రాయం చెప్పిండు. చెప్పే విధానంలో తప్పులు ఉన్నాయి కాబట్టి అది ట్రోలింగ్ అవుతున్నది. ఆడపిల్లలు బట్టలు ఎట్లా వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం. వాళ్ళని అదే అడిగే అధికారం కానీ నువ్వు ఎందుకు ఇట్లా వేసుకున్నావు అనే కాదు కానీ ఎవరికి సంబంధం లేదు. అన్లెస్ అంటిల్ అసభ్యంగా కనిపించినంత కాలం వాళ్ళు ఏదైనా బట్టలు వేసుకోవచ్చు దానికి. అది వాళ్ళకి ఏది కంఫర్ట్ అనిపిస్తే వాళ్ళు ఏదైతే బట్టలు అంటే ఎప్పుడు ఏంటంటే ఒక ఆత్మవిశ్వాసానికి సంబంధించినవి. ఓకే. సో వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం వస్తుందో, ఏ బట్టలు వేసుకుంటే కంఫర్ట్ ఉంటారో వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం అది. కానీ మన భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది కాబట్టి ఆ అభిప్రాయాన్ని చట్టబద్ధంగా చెప్పాలనేది ఒక రూల్ ఉంటుంది కాబట్టి నేను కూడా అంతే. నేను కూడా పర్సనల్గా నేను ఎప్పుడైనా ఏం ఫీల్ అవుతా అంటే ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకుంటేనే వాళ్ళు అందంగా కనిపిస్తారు అని చెప్తాను. ఓకే. ఎప్పుడు కూడా మీరేం వేసుకుంటున్నారో మేమేమైనా అడుగుతున్నామా? ఈ పాయింట్ కూడా వస్తుంది సార్. అంటే మాకు నచ్చిన బట్టలు వేసుకుంటే మేము గ్లామరస్గా కనిపించుకోవడానికి ఏ పద్ధతిలో అయినా మేము బట్టలు వేసుకుంటాం. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఈ కాలంలో ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్నారా అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కూడా ప్రధానంగా ఏంటంటే మనది పురుషాధిక సమాజం కాబట్టి మన సమాజంలో ఆడవాళ్ళని అంటే జనరల్గా ఎందుకంటే పూర్వకాలానికి వెళ్తే ఏంటంటే ఆడవాళ్ళని చూసే విధానం కూడా వేరు ఉంటుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రొటెక్టివ్గా ఉంటారు. వాళ్ళు అన్ని రకాలుగా మనం సేవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మనకు కామెంట్స్ వస్తాయి. కాబట్టి ఓవరాల్ ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్కి వచ్చినప్పుడు అయితే నిండుగా బట్టలు వేసుకోమని చెప్తాం మనం ఎవరికైనా. ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికాలిటీలకు వచ్చారికి ఏమవుతుంది ఏంటంటే ఎప్పుడైనా యుక్త వయసులో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే, ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వ్యక్తులకి కొద్దిగా విచక్షణ గణం ఉండదు. ఓకే. జీవితం మీద అవగాహన ఉండదు. ఓకే. ఎందుకంటే నేను కూడా ఒక యుక్త వయసు నుంచి వచ్చినా కాబట్టి ఇప్పుడు అంటే 50 సంవత్సరాలే కానీ ఇప్పుడు నేను కూడా ఒక 20 years 22 years నుంచి వచ్చినాం కాబట్టి యుక్త వయసులో ఉన్న వ్యక్తికి కొద్దిగా విచక్షణ గానం ఉండదు. ఓకే. ఎందుకంటే అప్పుడున్న హార్మోన్స్ ప్రభావం కావచ్చు, ఆ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, అది కావచ్చు. అశ్లీలత అనేది రోజుకు పెరిగిపోతున్నది కాబట్టి మనకు పిల్లలకి మనం నేర్పాలి. ఇంకా మన కల్చర్ రాలా అంటే ఈ డ్రెస్సింగ్ సెన్స్ మీద మనం అట్లా చూడొద్దు అనేది మనం మగపిల్లలకు నేర్పగలగాలి ఫస్ట్. ఓకే. ఇంకా మనకు ఆ కల్చర్ రాలేదు కాబట్టి వాళ్ళు యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది నేరాలు. అంటే సెలబ్రిటీస్ అట్లా బయటకు వచ్చినప్పుడు డ్రెస్ సెన్స్ కొంచెం చూసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు. డెఫినెట్లీ చెప్తాను నేను. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఒక హీరో గురించో హీరోయిన్ గురించో మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఏంటంటే వాళ్ళు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ. ఎస్. వాళ్ళు సొసైటీకి రిప్రజెంటేటివ్స్. వాళ్ళు నువ్వు తెర మీద నటించడం వేరు,
తెర మీద అనేది ఏంటంటే సినిమా అనేది ఒక ఇమాజిన్ కాబట్టి, ఒక ఊహా ప్రపంచం కాబట్టి, ఆ ఊహా ప్రపంచంలో క్యారెక్టర్ ఎట్లుండాలా, ఏముండాలా అనేది మనం చూస్తుంటాం మనం జనరల్‌గా. ఓకే. కానీ నిత్య జీవితంలోకి వచ్చినప్పుడు అది ఎవరైనా సరే, అది హీరోలైనా, హీరోయిన్‌లైనా, ఆర్టిస్టులైనా, మన ఇంట్లో వాళ్ళైనా సరే గానీ, మనమైతే ఖచ్చితంగా చెప్తాము. ఒక మన భారతీయ సాంప్రదాయాన్ని పాటించే దుస్తులే ఏసుకోమని చెప్తాం. ఇక వాళ్ళు చెప్పడం వరకు మన డ్యూటీ. వాళ్ళు పాటిస్తారా, అంటే సినిమాలో పాటించరా అనేది గ్లామర్‌గా కనిపిస్తారు కదా సార్. మరి బయటకు వచ్చినప్పుడు కూడా అభిమానులు కావచ్చు, చూసే వాళ్ళందరూ కూడా అంతే గ్లామర్‌గా నా హీరోయిన్ ఉండాలని చెప్పి కోరుకుంటారు కదా! దానికి తగ్గట్టుగా వాళ్ళు అట్లా బయటకు వస్తుండొచ్చు కదా! ఇప్పుడు మీరేం చెప్తున్నారంటే నాకు, ఇప్పుడు నేను అడ్వకేట్‌ని. సార్. నా దగ్గరికి ఒకడు మర్డర్ చేసి నా దగ్గరికొస్తాడు. హ్మ్. వాడిని నేను కాపాడతా. ఓకే. నా డ్యూటీ అది. హ్మ్. చివరి దాకా నేను కాపాడతా వాడిని. ఓకే. అట్లా అని చెప్పి నన్ను మోరల్‌గా ఎవరినో మర్డర్ చేసినోడిని మోరల్‌గా సపోర్ట్ చేయమంటే చేస్తానా? లేదు. ప్రొఫెషన్ వేరు, హ్మ్. పర్సనల్ లైఫ్ వేరు. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రొఫెషన్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేసి నా దగ్గరికొస్తే వాడు అరెస్ట్ కాకుండా చూడటం నా బాధ్యత. ఓకే. పోలీసుల దొరకకుండా చూడటం నా బాధ్యత. హ్మ్. వాని తరపున బెయిల్ పిటిషన్ ఏసి వాడు మర్డర్ చేయాలని చెప్పి వానికి బెయిల్ తేవడం నా బాధ్యత అది. ప్రొఫెషన్ పరంగా. ఓకే. వ్యక్తిగతంగా నేను మర్డర్ చేయటం తప్పు అని చెప్తా నేను. మర్డర్ చేయటం తప్పు. వ్యక్తిగతంగా నువ్వు మర్డర్ చేయటం తప్పు అని చెప్తా నేను. తప్పు చేసినోడికి తప్పు చేసినావు, తప్పు చేయటం తప్పు కాబట్టి అట్లాంటి చేయొద్దు అని చెప్తా నేను. ఓకే. ఇప్పుడు నా దగ్గర 2 స్టేట్మెంట్లు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు 2 స్టేట్మెంట్ ఉండొద్దు? హ్మ్. తెర మీద ఎప్పుడో ఇమాజినేషన్ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి, నేను నీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఇను. ఒక అబ్బాయి ఉంటాడు అనుకుందాం, ఒక యువకుడు ఉంటాడు. ఓకే. ఒక ఒక నచ్చిన వ్యక్తిని వానికి నచ్చినట్టు ఊహించుకుంటాడు. నువ్వు ఆపుతావా? నేను ఆపుతానా? మన చేతుల్లో లేదుగా. మరి వాని ఆలోచనలకైతే దూరి నువ్వైతే వాడు ఇట్లా ఊహించుకోవద్దు, ఆపేసి అనేది ఆపలేవు కదా! యెస్. కానీ వాడు కళ్ళ ముందు కనిపించినప్పుడు ఏమైతుంది అనేది పాయింట్. హ్మ్. అయితే సార్ మొన్న ఇద్దరు హీరోయిన్‌లు బయట ప్రోగ్రామ్ కోసం వచ్చారు. నిధి అగర్వాల్ కావచ్చు, సమంత కావచ్చు. అంటే వాళ్ళు అట్లా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్, జనాలు, అభిమానులు మీద పడిపోయి వాళ్ళని టచ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ టైంలో కూడా ఈ అనసూయ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా స్పందించారు. అంటే డ్రెస్ సెన్స్ మార్చుకోవాలి అని చెప్పేవాళ్ళు, వాళ్ళు మీద పడుతున్నారు కదా! వాళ్ళ తీరు మార్చుకోండి అని చెప్పి వాళ్ళని ఎందుకు క్వెషన్ చేయాలని చెప్పి అంటున్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా కదా! ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ ఏముంది అంటే, జనరల్‌గా హీరోయిన్స్ అనే కాదు. జనరల్‌గా హీరోలంటే కూడా మీద పడి రక్కటాలు, వాళ్ళని కలవాలని ఆ ఆతృత, వాళ్ళని ముట్టుకోవాలని, కలవాలని, వాళ్ళతోని మాట్లాడాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అది సహజం అది. హ్మ్. మీరు లేడీస్ అంటే బ్రాడ్ ప్రాస్పెక్ట్‌లో చూస్తే ఏందంటే హీరోలు కూడా ఆ పరిస్థితి ఉంటది. హ్మ్. చాలా సందర్భాలలో. సినిమా ఇండస్ట్రీలో హీరోలు కూడా పరిస్థితి ఉంటది. ఓకే. కంట్రోల్ చేయనంత పరిస్థితి ఉంటది. సో, ఇక్కడ మనం డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏందంటే, మనం అందరం ఏం కోరుకుంటున్నామంటే ఏందంటే, మన భారతదేశ కల్చర్‌ని ఓకే. ప్రతిబింబించేటట్టు, అంటే కల్చర్ అనేది ఇయాల కొత్తగా వచ్చింది కాదు కదా! కొన్ని వేల సంవత్సరాల నుంచి చీర కట్టుకోవడము, నిండైన బట్టలేసుకోవడం అనేది మన భారతదేశం యొక్క కల్చర్ అది. హ్మ్. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి ఉంది. హ్మ్. ఈ భూప్రపంచంలో ఏదైనా కంట్రీకెళ్ళి చీర కట్టుకొని నిలబడ్డదనుకో అమ్మాయిని, హ్మ్. చూసేవాళ్ళు ఏమంటారు జనరల్‌గా? ఇండియన్ అంటారు. అంటారా? 100%. అంటే నువ్వు చీర కట్టుకోవడం ద్వారా ఇండియన్ అంటారు నిన్ను. హ్మ్. ఆ సంప్రదాయం భారతదేశం అంటే ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు చీర కట్టుకొని వేరే కంట్రీలో ఎక్కడ నిలబడ్డా కూడా ఓహో వీళ్ళు ఇండియన్స్ అంటారు. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సిచ్యుయేషన్, ఆ వస్త్రధారణ చూసి ఇండియన్ అంటారు అంతే ఇక. అది మన మన భారతదేశం కల్చర్ అది. హ్మ్. అదే నువ్వు మోటార్ డ్రెస్ వేసుకొని యూఎస్‌లో, యూకేలో ఎక్కడో తిరుగుతుంటే నీ నేషనాలిటీ ఎవరో ఎవరికి తెలవదు. హ్మ్. అంటే నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు రిప్రజెంటేటివ్. మన ఇండియన్ కల్చర్‌కి